ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్లే దొరకట్లేదు. చెప్తే కదా తెలిసేస్తుంది ఆన్సర్ దొరికిందా లేదా అనేది. ఆన్సర్ చేస్తావా మరి? ట్రై చేస్తా. ఇప్పుడు దేవుడిచ్చిన ప్రసాదాన్ని మనం అందరికీ పంచుతాం కదా, మరి దేవుడు హుండీలో వేసిన డబ్బుల్ని ఎందుకు అందరికీ పంచాం? నెక్స్ట్. ఇప్పుడు మనకి హై టెంపరేచర్ వస్తుంది కదా, ఒళ్ళంతా వేడిగా ఉంటుంది కదా, కానీ మనకి లోపల చలేస్తుంది. ఏంటది? అంటే అది నెక్స్ట్. ఇప్పుడు మనం స్కూల్లో చదివేటప్పుడు ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో టీచర్ ఉంటారు కదా, మరి అన్ని సబ్జెక్టులు ఒకే స్టూడెంట్ ఎలా చదువుతాడు? ఇది నేను ఒక్కదానే ఆన్సర్ చేయలేను. మీరు కమెంట్స్లో చెప్పండి. నువ్వు అలానే ఆలోచిస్తూ ఉండి మనం స్టార్ట్ చేసేద్దాం.